హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం భారత చరిత్ర ఎపిసోడ్ 8 గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ భాగంలో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యాకాంక్ష గురించి చెప్పుకోబోతున్నాం. ఖిల్జీ సుల్తాన్ జలాలుద్దీన్ ఫరూజ్ ఢిల్లీ పెద్దలకు నచ్చలేదు. ఆయన గద్దె ఎక్కే నాటికి 70 ఏళ్ల వృద్ధుడు. అతను తురుష్ జాతివాడు కాదని వారికి ఏవగింపు. అయితే అతను తన సౌజన్యంతోనూ ఔదార్యంతోనూ న్యాయబుద్ధితోనూ ఢిల్లీలోని అమరులను సుముఖులుగా చేసుకోగలిగాడు. అతని శాంతప్రియత్వము ఔదార్యము తరచూ మితిమించి ఉండేది. తిరుగుబాటు చేసిన వారిని కూడా క్షమించేసేవాడు. అయినప్పటికీ 1292 దండు ఇండియాపైకి వచ్చినప్పుడు జలాలుద్దీన్ వారిని చిత్తుగా ఓడించాడు. ఓడిన సేనలను తిరిగి తమ దేశానికి వెళ్ళిపోనిచ్చాడు. మంగోళ్ళు కొందరు ఇస్లాం మతం పుచ్చుకొని ఢిల్లీ పరిసరాల్లో స్థిరపడిపోతామంటే అందుకు ఆయన సమ్మతించాడు. కొత్త ముస్లింలు అని పిలువబడిన ఈ మంగోళ్ళు ఢిల్లీ చక్రవర్తులకు చాలా చిక్కులు తెచ్చి పెట్టారు. జలాలుద్దీన్ సోదరుడి కొడుకు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ అతన్ని ఎంతో ఆపేక్షగా చేరదీసి తండ్రి లేని బిడ్డ అని మాలిమి చేశాడు. తరువాత అతడిని తన అల్లుడిని చేసుకున్నాడు కూడా. కర అంటే అలహాబాద్ జిల్లాలో ఉంది అనే ఇనాము ఇతనికి కట్టబెట్టాడు. కర స్వాధీనమైన నాటి నుంచి అల్లావుద్దీన్ ధనకాంక్ష పదవీకాంక్ష తలెత్తినాయి. ఇతను 1292లో మాల్వాపై దాడి చేసి బిల్సా నగరం పట్టుకొని ఇందుకుగాను అయోధ్యను ఇనాముగా పొందాడు. దక్షిణాన దేవగిరి అత్యంత సంపన్నమైనదని అల్లావుద్దీన్ బీభత్సాలోను చూచాయిగా విన్నాడు. అప్పట్లో రామచంద్రదేవుడనే యాదవరాజు అంటే కాకతీయ రుద్రమదేవికి సమకాలికుడు దేవగిరిని పాలిస్తూ ఉండేవాడు. దేవగిరిని కొల్లగొట్టాలని అల్లావుద్దీన్కు రాజ్యాకాంక్ష కలిగింది. తన మామకు తెలియకుండా 1000 మంది అశ్వికులతో వింధ్యను దాటి దేవగిరి చేరాడు. రామచంద్రదేవుడు ఈ యుద్ధానికి సన్నిద్ధంగా లేడు. పైగా దేవగిరి సేనల్లో హెచ్చు భాగాన్ని తీసుకొని అతని కొడుకు శంకరదేవుడు దక్షిణ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. అయినప్పటికీ రామచంద్రదేవుడు శక్తి కొద్దీ యుద్ధము చేసి ఓడిపోయి శత్రువులకు భారీగా పరిహారం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అల్లావుద్దీన్ తిరిగి వెళ్ళిపోతుండగా శంకరదేవుడు సైన్యంగా వచ్చి అతన్ని ఎదిరించాడు. తండ్రి చెప్పినా వినక అతను యుద్ధం చేసి చివరకు ఓడిపోయాడు. తనకు తోడు రమ్మని పరిసర దేశాల వారిని శంకరదేవుడు అడిగాడు, కానీ ఎవ్వరూ రాలేదు. అందుచేత అతను శత్రువులకు మరింత హెచ్చు పరిహారాన్ని ఇచ్చి సంధి చేసుకున్నాడు. అల్లావుద్దీన్ చేసిన ఈ సాహసకృత్య ఫలితంగా దక్షిణ దేశాల అంటే దక్కన్ ప్రాంతము సంపద కొల్లగొట్టకపోవడమే కాక ఢిల్లీ సుల్తాన్ ఏలుబడి వింధ్యకు దాటి దక్కన్కు వ్యాపించడానికి పునాది కూడా ఏర్పడింది. ఇలా కొల్లగొట్టిన ధనాన్ని అల్లావుద్దీన్ తన మామకు అందివ్వకపోగా తన దృష్టిని ఏకంగా ఢిల్లీ సింహాసనం మీదనే లగ్నం చేశాడు. అతను తన మామను కరకు రమ్మని ఆహ్వానించాడు. జలాలుద్దీన్ సిబ్బందిలో ఉన్న రాజద్రోహి ఒకడు ప్రోత్సహించాడు. అసలే జలాలుద్దీన్కు అల్లావుద్దీన్ అంటే గుడ్డి ప్రేమ. అందుచేత తన హితం కోరుతున్న వారు వద్దన్నా వినక కనీసం తన అంగరక్షకులైన వాళ్ళను కూడా వెంట పెట్టుకపోగా ఆయన పడవ ఎక్కి బయలుదేరి వెళ్ళి అల్లావుద్దీన్ రాజ్యాకాంక్షకు బలైపోయినాడు. 1296 జూలై 19 అల్లావుద్దీన్ తన అనుచరులు సుల్తాన్గా ప్రకటించారు. జలాలుద్దీన్ భార్య మాలిక్ జహా అసాధ్యురాలు. ఆమె చేసే పన్నాగాలు సహించలేక ఆమె పెద్ద కొడుకు ఆర్కాలీ ఖాన్ ముల్తాన్లో దూరంగా ఉండిపోయాడు. తన భర్త చనిపోయినట్టు తెలియగానే మాలిక్ జహా తన చిన్న కొడుకును రుక్నుద్దీన్ ఇబ్రహీంను ఢిల్లీ సుల్తాన్ చేసింది. ఈ సంగతి తెలిసి అల్లావుద్దీన్ వర్షాలను కూడా లెక్క చేయకుండా ఢిల్లీకి బయలుదేరొచ్చాడు. అల్లావుద్దీన్ ప్రతిఘటించడం ఇబ్రహీంకు సాధ్యం కాలేదు. పైగా అతని అనుచరులు అతనికి అండగా నిలబడలేదు. అందుచేత ఇబ్రహీం తన తల్లితో సహా ముల్తాన్కు పారిపోయినాడు. అల్లావుద్దీన్ దక్కన్ నుంచి కొల్లగొట్టిన బంగారంతో ఢిల్లీ ప్రముఖులను పౌరులను కూడా సుముఖములుగా చేసుకుని 1296 అక్టోబర్ 3న ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. అయితే అల్లావుద్దీన్ సుఖంగా రాజ్యం చేయలేదు. కొందరు తురుష్కులు పెడతిరిగారు. రాజపుత్ర స్థానం మాల్వా గుజరాత్ పాలకులు అతన్ని ధిక్కరించారు. మంగోళ్ళు ప్రమాదం ఉండనే ఉంది. అయినా ఈ ప్రతిబంధకాలన్నింటినీ అతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతను సింహాసనం ఎక్కగానే మంగోళ్ళ దాడి చేసి ఓడిపోయారు. మరుసటి ఏడు మరొక దాడి చేసి ఓడి వేల సంఖ్యలో ఖైదీలుగా పట్టుబడ్డారు.
1299లో వారు తిరిగి దాడి చేశారు. ఈసారి వారి ఆశయం దోపిడీ కాదు, విజయం. వారు పల్లెలను కొల్లగొట్టక, కోటలను పట్టక తిన్నగా ఢిల్లీపైకి వచ్చారు. యుద్ధం జరిగింది. చివరకు వారు నిష్క్రమించారు. వారు మళ్ళీ 1304లోనూ 1307లోనూ దాడులు చేసి ఓడిపోయి విసిగెత్తి అల్లావుద్దీన్ ఖిల్జీ బతికుండగా మరి ఆ పక్కకు రాలేదు. అల్లావుద్దీన్ మంగోళ్ళు అనేకసార్లు ఓడించటమే కాక తమ వాయుమ సరిహద్దును రక్షించుకోవటానికి తగు ఏర్పాట్లు చేశాడు. మంగోళ్ళు వచ్చే దారిలో గల కోటలన్నీ మరమ్మత్తు చేయించి కొత్తవి కూడా నిర్మింపజేశాడు. సరిహద్దు నగరాలైన సామానా, దిల్వార్ల వద్ద యుద్ధ సన్నిద్ధమై ఉండే సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. కాజీ మాలిక్ను సరిహద్దు రక్షగా నియమించాడు. కాజీ మాలిక్ మంగోళ్లను 25 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నిగ్రహించాడు. ఢిల్లీ పరిసరాల్లో నివాసాలు ఏర్పరచుకున్న కొత్త ముస్లింలు అంటే మంగోలులు తమ పదవీకాంక్ష తీరనందున తిరుగుబాటు చేశారు. పైగా సుల్తాన్లు ఉద్యోగాల్లో ఉన్న వారిని కూడా తొలగించాడు. వారు సుల్తాన్ను హత్య చేయడానికి చేసిన కుట్ర బయటపడింది. ఒక్క రోజులో సుల్తాను 20-30 వేల మంది కొత్త ముస్లింలను నిర్దాక్షిణ్యంగా వధించేశాడు. అల్లావుద్దీన్ హయాంలో ఆయన రాజ్యం విస్తరించి సామ్రాజ్యంగా రూపొందించింది. ఈ సామ్రాజ్యం అర్ధశతాబ్దం పాటు దక్కింది. అల్లావుద్దీన్ తమ్ముడైన ఉలుఫ్ ఖాన్, వజీర్ నమ్రత్ ఖాన్లు ఒక పెద్ద సేనతో 1297లో గుజరాత్పై దాడి చేశారు. లోగడ ముస్లింలు గుజరాత్ను కొల్లగొట్టారే కానీ జయించలేదు. ఈసారి గుజరాత్ లొంగిపోయింది. రాజైన 2వ కర్ణదేవుడు తన కుమార్తె అయిన దేవలాదేవితో రాజ్యం విడిచి పారిపోయాడు. రాణి కమలాదేవి గొప్ప అందగత్య. ఆమె శత్రువులకు చిక్కి కాలక్రమేణా అల్లావుద్దీన్కు ప్రియ భార్య అయిపోయింది. కొందరు కొత్త ముస్లింలు రథంతో రాజైన హమీర్ దేవుడి పంచన చేరారు. అల్లావుద్దీన్ మండిపడి 1299లో తన తమ్ముణ్ణి వజీర్ సేనతో ఆ రాజ్యంపైకి పంపాడు. అల్లావుద్దీన్ సేనలు అపజయం పొందటమే కాక వజీర్ సుక్రుత్ ఖాన్ను చచ్చిపోవటం కూడా జరిగింది. అప్పుడు సుల్తాన్ స్వయంగా వచ్చి 1301 జూలైలో రథంతోడ్ను జయించాడు. ఈ విజయం ఒక ఏడాది ముట్టడి అనంతరం అతి కష్టం మీద లభించింది. హమీరుడి మంత్రి రణమల్లుడనేవాడు స్వామి ద్రోహం చేసి శత్రుపక్షం అయ్యాడు. అల్లావుద్దీన్ ఈ రాజద్రోహిని బహూకరించక వాణ్ణి కూడా చంపేశాడు. హమీరుడు, అతని అండ చేరిన కొత్త ముస్లింలు వధించబడ్డాడు. అంతఃపుర స్త్రీలు చితిపేర్చుకుని అందులో దగ్ధమైపోయారు. అల్లావుద్దీన్ మేవాడపై చేసిన దాడి మనందరికీ తెలిసిందే. ఈ దాడికి ముఖ్యమైన కారణం చిత్తోడ్ రాణి పద్మిని యొక్క అందమేమని చెప్తారు. పద్మిని భర్త అయిన రాణా రతన్ సింగ్ అల్లావుద్దీన్ సైనికులకు దొరికిపోగా అతన్ని సుల్తాన్ గుడారానికి తీసుకుపోయే దారిలో రాజపుత్రులు అడ్డుపడి అద్భుతమైన సాహసంతో తమ రాజును కాపాడారు. చిత్తోడ్ వెలుపలి ద్వారం వద్ద గోరా, బాదల్ అనే రాజపుత్ర వీరులు కొంతమంది సైనికులతో ముల్తాన్ సేనలను కొంతసేపు నిరోధించగలిగారు. చిత్తోడ్ పతనం కాక తప్పదని తెలియగానే పద్మిని మొదలుగా గల అనేక మంది రాజస్త్రీలు అగ్నికి ఆహుతైపోయారు. 1303 ఆగస్టు 26న చిత్తోడ్ పతనమైంది. దాని పేరు ఖిజ్రాబాద్ అని మార్చి సుల్తాన్ తన కొడుకైన ఖిజ్రా ఖాన్ను దానికి అధిపతిని చేశాడు. 1305 అంతంలో మాల్వా సుల్తానుకు ఓడిపోయింది. దాని రాజైన మహలక్ దేవుడు ప్రధాన కోగా కూడా వధించబడ్డారు. ఉజ్జయిని, మాండువా, ధార్, చందేరి మొదలైనవి క్రమంగా ముస్లింల వశమైనాయి. 1305 నాటికి దాదాపు ఉత్తర భారతదేశమంతా కిల్లీ సామ్రాజ్యంలో చేరిపోయింది. అల్లావుద్దీన్ కన్ను దక్షిణ భారతదేశంపై పడింది. అక్కడి పరిస్థితులు కూడా సుల్తాన్కు అనుకూలంగా ఉన్నాయి. ఆనాడు 4 ప్రముఖ రాజ్యాలు ఉండేవి. వాటిని 4 రాజులు పాలించేవారు. ఒకడు దేవగిరిని పాలించే యాదవరాజు రామచంద్రదేవుడు. ఇతను 1271 నుంచి 1309 వరకు పాలించాడు. ఇతను ధర్మపరుడు, సమర్థవంతుడు. 2వ వాడు కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రతాపరుద్రుడు. ఇతడు వరంగల్ రాజధానిగా తెలంగాణను పరిపాలించాడు. 3వ వాడు హోయసాల రాజు, 3వ వీరబల్లారుడు. 1292 నుంచి 1342 వరకు పాలించాడు. ఇతను ఈనాటి హళేబీడు వద్ద రాజధాని కలిగి ఇప్పటి మైసూర్ రాజ్య ప్రాంతాన్ని పాలించాడు. 4వ వాడు మారవర్మ కులశేఖరుడు. 1268 నుంచి 1311 ఇతను పాండ్య దేశాన్ని పాలించాడు.
ఈనాటి మధుర, రామనాథ్, తిరువెన్నెలి జిల్లాలు ఈ రాజ్యంలో చేరి ఉండేది. వ్యాపారం మూలంగా పాండ్యరాజ్యం సంపదతో తులతూగుతూ ఉండేది. వీరుగాక కొందరు చిల్లర రాజులు ఉండేవారు. నెల్లూరులో తెలుగు చోళ రాజులు మూడవ మనమసిద్ధి, ఓండ్రదేశపు కళింగ గంగరాజు భానుదేవుడు, కేరళలో రవివర్మ, మంగళూరులో బకింగ్దేవ అలుపేంద్రుడు మొదలైనవారు. ఈ రాజుల మధ్య ఎలాంటి ఐకమత్యము లేకపోగా కొంత శత్రుత్వం కూడా ఉండటం, అంతఃకలహాలు సాగటం అల్లావుద్దీన్ సామ్రాజ్య విస్తరణ ఎంతగానో తోడ్పడింది. దేవగిరి రాజైన రామచంద్రదేవుడు అల్లావుద్దీన్ సుల్తాన్కు వరుసగా 3 ఏళ్లు కప్పం చెల్లించలేదు. పైపెచ్చు సుల్తాన్ను ఓడి పారిపోయి వచ్చిన గుజరాత్ రాజు 2వ రామకర్ణ దేవుడికి రక్షణ కూడా ఇచ్చాడు. అందుచేత 1307 మార్చిలో సుల్తాన్ దేవగిరి పైకి మాలిక్ కాపూర్ నాయకత్వాన సేనలను పంపాడు. కాపూర్ దేవగిరి పరిసరాల ప్రాంతాలన్నీ కొల్లగొట్టి విధ్వంసం చేశాడు. రామచంద్రదేవుడు ఓటమిని అంగీకరించి సంధి కోరాడు. సుల్తాన్ ఆయన ఢిల్లీకి రప్పించి మర్యాద చేసి ఇక మీదట ఆయన ఢిల్లీ కింద సామంత రాజులుగా ఉండి కప్పం చెల్లించేట్లు సంధి చేసుకున్నాడు. 1303లో కాకతీయ ప్రతాప రుద్రుడిపై అల్లావుద్దీన్ పంపిన దాడి విఫలమైనందున 1309లో కాపూర్ను మరోసారి పంపాడు. కాకతీయుల సంపదను కొల్లగొట్టడమే కానీ వారి రాజ్యాన్ని అపహరించి తమ రాజ్యంలో కలుపుకోవటం సుల్తాన్ ఉద్దేశం కాదు. ప్రతాపరుద్రుడు వరంగల్ కోటలో భద్రంగా కూర్చుందామనుకున్నాడు. కానీ చివరకు లొంగిపోక తప్పలేదు. 1310 మార్చిలో ఆయన సంధి బేరానికి తిరిగి వచ్చి శత్రువులకు 100 ఏనుగులు, 1000 గుర్రాలు, అంతులేని నాణ్యాలు, మణులు సమర్పించి ఏటా ఢిల్లీకి కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ఈ విజయాలతో సుల్తాన్కు దూరాన ఉన్న దక్షిణ రాజ్యాలపై కూడా కాంక్ష కలిగింది. అక్కడి ఆలయాల్లో అంతులేని ధనరాశులున్నాయని 1310 నవంబర్ 18న మాలిక్ కాపూర్, ఖ్వాజా హజీల్ నాయకత్వాన ఢిల్లీ నుంచి పెద్ద సేన బయలుదేరి హోయసాల రాజ్యంపైకి నడిచింది. ఈ సేన ద్వారా సముద్రం చేరే సమయానికి హోయసల రాజైన 3వ వీరబల్లారుడు యుద్ధానికి సిద్ధంగా లేడు. శత్రువుల బలాలు హెచ్చుగా ఉండటం చూసి ఆయన సంధికి ఒరవడి తన సంపద యావత్తూ వారికి అప్పగించాడు. ఈ ధనం కాక శత్రువులు 36 ఏనుగులు పట్టుకొని ఆలయంలో ఉన్న అంతులేని వెండి బంగారాలను కొల్లగొట్టి హోయసాల రాజకుమారుణ్ణి కూడా తమ వెంట పట్టుకుపోయారు. ద్వారా సముద్రంలో 12 రోజులు మాత్రమే ఉండి మాలిక్ కాపూర్ తన సేనలను పాండ్యరాజ్యం మీదికి నడిపించాడు. ఈ రాజ్యం మాబార్ అనేవాడు. పాండ్యరాజ్యంలోని అంతఃకలహాలు శత్రువులకు అనుకూలించాయి. పాండ్యరాజైన కులశేఖరుడికి సుందరపాండ్యుడు, వీరపాండ్యుడు అనే 2 కొడుకులు. సుందరపాండ్యుడు సక్రమ వారసుడు. వీరపాండ్యుడికి వారసత్వం హక్కు లేదు. కానీ కులశేఖరుడికి అతనిపై ప్రేమ హెచ్చు కావటం చేత తన అనంతరం అతన్నే రాజు చేద్దామనుకున్నాడు. 1310 మే నెల అంతంలో సుందరపాండ్యుడు తండ్రిని హత్య చేసి రాజ్యం చూశాడు. అన్నదమ్ములకు యుద్ధమైంది. నవంబర్ నెలలో సుందరపాండ్యుడు ఓడిపోయి సుల్తాన్ల సహాయం అర్థించాడు. 1311 ఏప్రిల్ 14న తన సేనతో మాలిక్ కాపూర్ పాండ్య రాజధాని అయిన మధురకు వచ్చాడు. మధుర నిర్జనంగా ఉంది. వీరపాండ్యుడు తన రాణులతో పారిపోయాడు. ముస్లింలు అరక్షితమైన మధురను కొల్లగొట్టి 512 ఏనుగులు, 5000 గుర్రాలు, 500 మణుగుల బరువు గల వివిధ రత్నాలు సంపాదించారు. మాలిక్ కాపూర్ మాబార్ దేశాన్ని కొల్లగొట్టి 1311 అక్టోబర్ 18న ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు అతని వెంట 612 ఏనుగులు, 20,000 గుర్రాలు, 96,000 మణుగుల బంగారు, అనేక సంపద, పెట్టెల నిండా రత్నాలు ఉన్నాయి. ఈ విధంగా దక్షిణ దేశమంతా ఢిల్లీ సామ్రాజ్యంలో చేరిపోయింది. ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన అల్లావుద్దీన్ పరిపాలన గురించి మనం తెలుసుకోదగిన అంశాలు అనేకమున్నాయి. అతను మొదటిసారిగా రాజ్యపాలనలో మతాధికారులకు వాక్కు లేకుండా చేశాడు. రాజతంత్రాన్ని మత నియమాల నుంచి వేరు చేశాడు. రాజ్యం సుస్థిరంగా ఉండటమే ప్రధాన ఆశయంగా పెట్టుకున్నాడు. అల్లావుద్దీన్ పరిపాలనలో ఆస్తి అనేది చాలామందికి లేకుండా పోయింది. మాన్యాలు మొదలైనవి రద్దయినాయి. దేవాదాయ లాంటి ప్రభుత్వం పరమైపోయినాయి.
తాగుడు, మాదక ద్రవ్యం, జూదాలు, ధనికులు, విందులు, వినోదాలు, సమావేశాలు ఇవన్నీ నిషిద్ధం చేసినాడు. ఎవరి దగ్గర బంగారం కానీ వెండి కానీ లేదు. పన్నులు తీవ్రంగా పెంచబడ్డాయి. ఇలాంటి ఆర్థిక పరిస్థితిని వర్తకుల స్వార్థానికి వినియోగించకుండా అల్లావుద్దీన్ కట్టుదిట్టం చేశాడు. వస్తువుల ధరలు శాసనాల ద్వారా నిర్ణయించబడ్డాయి. క్రయ విక్రయాలు బహిరంగంగా జరగాలి. తక్కువ తూకం తూచిన వాడి నుంచి తరుగుదలకు సరిపడే మాంసం కోయమని రాజశాసనం చేశాడు. 1312 దాకా అల్లావుద్దీన్ ప్రభ బాగా వెలిగింది. ఆ తర్వాత అతనికి చెడ్డ రోజులు వచ్చేసినాయి. అతను మాలిక్ కాఫూర్ చేతి కీలుబొమ్మ అయిపోయినాడు. ఆ కొజ్జావాడే ఆయనకు సేనానాయకుడు, మంత్రి. దేశంలో తిరుగుబాట్లు సాగినాయి. చివరకు అల్లావుద్దీన్ 1316 జనవరి 2న చనిపోయాడు. ఢిల్లీలోని జామా మసీద్ ఎదురుగా అల్లావుద్దీన్ను కన్నం చేసి గోరీ కట్టారు. ఇది అండి ఆయన యొక్క సామ్రాజ్యకాంక్ష. ధన్యవాదాలు.